ఒక ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా అని ఒక సూచన ఇస్తే ఒక్కసారిగా పాలకపక్షం ఉలిక్కిపడి గత వారం రోజుల నుంచి అన్నీ వదిలేసి, పరిపాలనతో సహా అన్నీ వదిలేసి దాని చుట్టూ తిరుగుతున్నారంటే జగన్ గారి మాట ఎంత పవర్ఫుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ రాష్ట్రానికి తెలియజేశారు. మావిగన్ అంటే మరేదో కాదు, అమరావతి అవినీతి మీద ఎక్కుపెట్టిన గన్లాగా కనిపించింది వాళ్ళకి. అమరావతి అవినీతి ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంలాగా మావిగన్ కనిపించింది. దాంతో ఉలిక్కిపడి వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచిత్రమైన చేష్టలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏం రాస్తున్నారో తెలియని అయోమయంలోకి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం, ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనలో తప్పే ఉందనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పారు? ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా, గ్రోత్ క్యారిడర్గా అభివృద్ధి చేసుకుంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనెక్టివిటీ వచ్చినట్లయితే అది ఒక పెద్ద గ్రోత్ సెంటర్గా మారుతుంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం అమరావతికి అవసరమైతే కొద్ది రోజుల్లో అది 2 లక్షలు పెరిగే కొద్దీ ఇంకా లక్షలాది కోట్ల ఖర్చుకి పెరిగిపోతుంది. అసలు ఇది సాధ్యమా? కాబట్టి ఈ ప్లాన్ బిని ఆలోచిస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సూచనతో ఎందుకు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? ఈ ప్రశ్నకి సమాధానం మీరైనా చెప్పగలుగుతారా? చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ప్రతిపాదనని సూచనప్రాయంగా మాట్లాడిన వెంటనే ఒక ఆయన బయటకు వచ్చి, ఒక కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే అమరావతి అనేది ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పూర్తవదు, 50 ఏళ్ళు పడుతుంది కనీసం అని ఒక ఆయన చెప్పాడు. మరొక ఆయన ఏం చెప్పారంటే ఇది కనీసం 2 తరాలు పడుతుంది ఇది డెవలప్ అవ్వాలంటే అని చెప్పాడు. ఇంకొక ఆయన బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే అసలు అమరావతి అనేది ఇవాళకి ఇవాళ వస్తుందని మేము కూడా అనుకోవట్లేదు, కాకపోతే రేపు జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. జగన్ గారు చెప్పిన మావిగన్ అనేది ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లను మీరు వర్కులు స్పీడ్గా చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని, చర్యలు తీసుకుంటానని చెప్పినట్టుగా పత్రికలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇసుక కావాలంటే ఎంతైనా ఉచితంగా ఇచ్చేయండి, ఎంత గ్రావెలైనా ఉచితంగా ఇచ్చేయండి, ఏమైనా వాళ్ళకి ఇచ్చేయండి, కానీ వర్కులు స్పీడ్ కావాలి, లేబర్ లేకపోతే లేబర్ అని వేరే చోట నుంచి తీసుకురండి, ఇంకా టెక్నాలజీని వాడండి, ప్రభుత్వాన్ని వాడుకోండి, విచ్చలవిడి